నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 15న కడప ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన. 2028 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త హత్యకు సుపారీ. ప్రియుడితో కలిసి అంతమొందించిన భార్య. చిలకలగూడలో ఇంజనీరింగ్ విద్యార్థి దారుణ హత్య. నిందితుల ఇళ్లపై మృతుని బంధువుల దాడి, ఉద్రిక్తత పరిస్థితి. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న అమెరికన్ వార్షిప్లపై ఇరాన్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న 3 అమెరికన్ వార్షిప్లపై ఇరాన్ దాడులు చేసిందని తెలిపారు. అమెరికాలో జరిగిన ప్రతి దాడుల్లో ఇరాన్ నౌకలు ధ్వంసం అయ్యాయన్నారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ది ట్రూత్ సోషల్లో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో దాడి వివరాలను వెల్లడించారు. ఇరాన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పోస్టులో 3 ప్రపంచ స్థాయి అమెరికన్ డిస్ట్రాయర్లపై ఇరాన్ దాడులు చేసింది. అయినప్పటికీ యుద్ధ నౌకలు విజయవంతంగా హర్ముజ్ జలసంధిని దాటి బయటకు వచ్చాయి. ఆ 3 యుద్ధ నౌకలకు ఎలాంటి నష్టం కలగలేదు. మా డిస్ట్రాయర్లపైకి మిసైళ్లను ప్రయోగించారు. వాటిని సులభంగా కూల్చివేశాం. అలానే డ్రోన్లు వచ్చాయి. అవి గాలిలోనే కాలి బూడిదయ్యాయి. దాడికి పాల్పడ్డ ఇరాన్ నౌకలు భారీ నష్టాన్ని చవిచూశాయి. చిన్న పడవలతో సహా పూర్తిగా నాశనమయ్యాయి. ఆ పడవలు చాలా వేగంగా సముద్ర గర్భానికి చేరుకున్నాయి. సాధారణ దేశం అయితే మా యుద్ధ నౌకలను బయటికి వెళ్లనిచ్చేది కాదు. ఇరాన్ సాధారణ దేశం కాదు. ఆ దేశాన్ని పిచ్చివాళ్లు నడిపిస్తున్నారు. వారికి గనక న్యూక్లియర్ మిసైళ్లు ఉపయోగించే అవకాశం వస్తే నిస్సందేహంగా ఉపయోగిస్తారు. కానీ వారికి అవకాశం ఎప్పటికీ రాదు. వారు త్వరగా ఒప్పందంపై సంతకం చేయకపోతే భవిష్యత్తులో వారిని ఇంకా బలంగా, అత్యంత దారుణంగా దెబ్బ కొడతామని అన్నారు. కడప ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ఈ నెలలోనే ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 2028 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నదే లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఇనుప ఖనిజం నిల్వలు అపారంగా ఉన్నాయని, మరో 1/2 డజను ఉక్కు పరిశ్రమలు వస్తాయని చెప్పారు. పుట్టపర్తి కేంద్రంగా 15,000 కోట్ల పెట్టుబడితో యుద్ధ విమానాల తయారీ కేంద్రం రాబోతోందన్నారు. ఇక్కడ ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందడం ద్వారా ఏరోస్పేస్ హబ్గా మారి భవిష్యత్తులో సుమారు 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో పాటు డ్రోన్ సిటీకి ఈ నెల 15న శంకుస్థాపన చేయబోతున్నామని వెల్లడించారు. కడప స్టీల్ ప్లాంట్ ఈ నెలలోనే విజిట్ చేస్తాం, వర్క్ ప్రారంభిస్తాం. మీరు దాన్ని 2028కి పూర్తి చేయాలి. లాట్ ఆఫ్ ఐరన్ ఓర్ ఈజ్ అవైలబుల్. ఆ ఒక్క ఇండస్ట్రీ కాదు, ఇలాంటి ఇండస్ట్రీస్ ఇంకొక 1/2 డజన్ వస్తాయి. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు వర్క్ ఇన్ దట్. ఆమ్కా ఫైటర్ జెట్స్ పుట్టపర్తి ఒక హెడ్ క్వార్టర్ గా పెట్టుకుని 15,000 కోట్లతో ముందుకు వస్తున్నారు. ఇది 1,00,000 crores కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టే పరిస్థితి వస్తుంది. ఇది సక్సెస్ అయితే ఏరోస్పేస్ హబ్ గా తయారవుతుంది. ఆ ఎకో సిస్టమ్ లో స్పేర్ పార్ట్స్ గానీ, డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ గానీ ఎవ్రీథింగ్ అక్కడ వచ్చే పరిస్థితి వస్తుంది. డిఫెన్స్ కూడా చాలా ఎస్టాబ్లిష్మెంట్లు వస్తున్నాయి. డ్రోన్ సిటీ కూడా 10వ తారీఖు ఇనాగ్రేట్ చేస్తున్నాం. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని, అతడిని అంతమొందించాలని భావించిందో భార్య. ప్రియుడితో కలిసి పథకం రూపొందించింది. కొందరికి సుపారీ ఇచ్చి చంపించింది. ఈ కేసులో భార్యతో సహా 5 నిందితులను ఆగిరిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ కేసు వివరాలు వెల్లడించారు. ఆగిరిపల్లి మండలం వడ్లమానుకు చెందిన రెడ్డి సులోమన్ రాజు, దుర్గామణి దంపతులు
సులోమన్ రాజు విజయవాడలోని ఓ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. వడ్లమాను సచివాలయంలో పనిచేస్తున్న పలగాని వెంకన్నబాబుతో దుర్గామణికి వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం భర్తకు తెలిసి ఆమెను నిలదీయడంతో ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో పథకం వేసింది. 12 లక్షలు సులోమన్ రాజును హత్య చేయాలని వెంకన్నబాబు తన సోదరుడు కలతోటి మణికంఠకు చెప్పగా అతడు పథకం రచించాడు. తనకు పరిచయం ఉన్న సాయి శ్రీనివాస్, జస్వంత్ రాయ్తో అన్నదమ్ములు 12 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో తమ ఇంటి నిర్మాణానికి రుణం కావాలని సులోమన్ రాజుకు సాయి శ్రీనివాస్, జస్వంత్ రాయ్ కలిశారు. గత నెల 17న రుణం విషయం మాట్లాడేందుకు సులోమన్ రాజు ఇంటికి వెళ్ళగా అతడు లేకపోవడంతో ఫోన్ చేశారు. గొల్లగూడెం వద్దకొస్తే కలుస్తానని అతను చెప్పారు. అక్కడికి వెళ్ళి అతన్ని కారులో ఎక్కించుకుని మద్యం తాగించారు. ఆపై గన్నవరం మండలం కొండపావులూరు పేదల కాలనీ వద్దకు తీసుకెళ్లి మద్యం మత్తులో ఉన్న సులోమన్ రాజు గొంతుకు ఛార్జింగ్ వైర్ బిగించి హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఆరిగపల్లి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బండారు గూడెనికి చెందిన కలతోటి సాయి శ్రీనివాస్, కలతోటి మణికంఠ, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం భీమరాజు గుట్టుకు చెందిన మద్దాలి జస్వంతరాయ్, గన్నవరం మండలం గొల్లపల్లికి చెందిన ప్రియుడు పలగాని వెంకన్నబాబు, మృతుడి భార్య రెడ్డి దుర్గామణిలను గన్నవరంలో అరెస్ట్ చేశారు. వారి నుంచి కారు, 5 ఫోన్లు, 75,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన నూజువీడు గ్రామీణ సిఐ కె రామకృష్ణ, ఆరిగిపల్లి ఎస్ఐ శుభశేఖర్ను అభినందించారు. నవీన్ అనే వ్యక్తి ఫస్ట్ వాడికి ఒక 1.5 lakhs ఇవ్వడము, వాడి చేత ఇది చేయించాలనుకోవడము, తర్వాత కాకపోయేసరికి మళ్ళీ ఇంకొక లవర్ ఉన్నాడు. వీడొక నవీన్ అనేవాడు ఒక లవరు, తర్వాత ఇంకొకడు వెంకన్న బాబు అనేవాడు. వాడి చేత మళ్ళీ 12 లక్షల రూపాయలు ఇచ్చి ఒక కిరాయి ముఠాతోటి ఈ హత్య చేయించారు. కొంచెం క్లిష్టమైన కేసు. చాలా రోజులు తర్వాత మనకి కేసు ట్రాన్స్ఫర్ అయినా కూడా ఆ కేసులో చక్కగా క్లూస్ సంపాదించి పోలీసులు శ్రద్ధగా దృష్టి పెట్టుకొని ఒక్కొక్క క్లూని జత చేసుకుంటూ పోయి ఇన్వాల్వ్ అయిన ప్రతి ముద్దాయిని పట్టుకుంటారనడానికి ఇదొక. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 2 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి కోటి విలువ చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అమలాపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాహుల్ మీనా ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పొన్నాడ రవిశంకర్, పైరా చిరంజీవి 2025లో ఓ ఇంట్లో బీరువాను పగలగొట్టి 646.361 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దీనిపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా 2 నిందితులను అరెస్టు చేసి కోటి విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. పొన్నాడ రవిశంకర్పై 120 దొంగతనం కేసులు నమోదు కాగా చిరంజీవిపై ఓ హత్య కేసు కూడా ఉన్నట్లు ఎస్పీ చెప్పారు. కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన పోలీసులను అభినందించారు. వెల్కమ్ బ్యాక్ టు డి న్యూస్. సికింద్రాబాద్లోని చిలకలగూడలో అర్ధరాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యావన్ అనే యువకుడిని దుండగులు కత్తులతో పొడిచి హతమార్చారు. ప్రేమ వ్యవహారమై ఈ హత్యకు కారణమని ఆరోపిస్తూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. యావన్ను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. అనంతరం ఆందోళనకారులు యువతి ఇంటిపై దాడి చేసేందుకు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితి అదుపు చేశారు. జవహర్ నగర్కు చెందిన 23 ఏళ్ల యావన్ బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. సీతాఫల్ మండికి చెందిన ఓ యువతిని 4 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయం అమ్మ ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు యావన్ను హెచ్చరించారు. అయినా అతను సీతాఫల్ మండి ఇందిరానగర్లో స్నేహితుడి వద్ద ఉంటూ ఆమెను తరచూ కలుస్తున్నాడు. గుర్తు తెలియని 6 వ్యక్తులు 3 చక్రాల వాహనాలపై యావన్ వద్దకు వచ్చి టీవీ చూస్తున్న అతనిపై కత్తులతో దాడి చేశారు. వారి నుంచి తప్పించుకొని బయటకు పరిగెత్తినా వదలకుండా
విచక్షణారహితంగా పొడిచి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతనిని గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెద్దమ్మ వస్తే అన్నం తిన్నాడు, 6 అయ్యింది, స్నానం చేసాడు, అన్నం తిన్నాడు. అన్నం తిని అమ్మ నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టాడు అన్నం కలిపి తినిపించాను. 6:30కి బయటకు వెళ్ళాడు సార్. ఇక 6:30 బయటకు వెళ్ళి వచ్చేవరకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి సార్. తమ్ముడు చదువుకుంటూ వాడిని చంపేశారు. చంపించిన వాడికి శిక్ష పడాలి. చంపాలి వాడిని. నా తమ్ముడిని ఏం చేశారు? నా తమ్ముడిని అన్యాయం చేశారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న మా తమ్ముడిని చదువుకుంటున్న పిల్లల్ని నాశనం చేశారు. మా తమ్ముడు కావాలి. మా తమ్ముడు కావాలి. మా తమ్ముడు తీసుకొచ్చి పెట్టాలి సార్ మమ్మల్ని. మా తమ్ముడు నా కూతుర్ని చూడురా, నేను బయటికి వెళ్తా, 5 నిమిషాలు చూస్తాను అన్నాడు. చూస్తానని చెప్పిండు. 5 నిమిషాలకి త్యాగం చేసేసారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో దారుణం చోటు చేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో ఒకరిపై మరొకరు హత్యాయత్నం చేశారు. టీ స్టాల్ వద్ద జానీ బాషా అనే వ్యక్తిపై బషీర్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. పాత కక్షల నేపథ్యంలో హత్యాయత్నం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. కత్తితో 8 పోట్లు పొడిచినట్లు తెలుస్తోంది. రక్తపు మడుగులో ఉన్న జానీ బాషాను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకో ఏం జరిగింది మీకు ఏడుంటాడు మామూలుగా జనరల్గా ఏడాది వాడు ఫోటో ఉందండి దాంట్లో ఫోన్లో షీట్ ఎవరు ఎత్తున్నారు పొంగొట్టు వేసవిలో చర్మ వ్యాధి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయని, చిన్న చిన్న చిట్కాలతో వాటి సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని, ప్రధానంగా పల్చటి వస్త్రాలు ధరించి ఎండలో తిరగకుండా ఉంటే చర్మ వ్యాధి సమస్య నుండి దూరంగా ఉండొచ్చని డాక్టర్ ఏడుకొండలరావు తెలిపారు. ఎండలు ఎక్కువగా ఉండటం, చెమట పట్టడంతో తామర లాంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. ఒంటి నిండా చెమట పట్టడంతో చిన్న చిన్న నీటి గుల్లలు ఏర్పడతాయని, వాటిని నివారించేందుకు శాండిల్ పౌడర్ లేదా శాండిల్ సోప్ ఉపయోగించుకోవాలని సూచించారు. వేసవిలో చుండ్రు సమస్య, అల్ట్రావైట్ సమస్య ఉంటుందని, ఎక్కువ నీరు తాగటం, ఎండలో బయటకు రాకుండా ఉండటం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చని తెలిపారు. చల్లటి ప్రదేశంలో ఉండి విధులు నిర్వహించడం వల్ల ఎండాకాలం నుంచి బయటపడవచ్చని డాక్టర్ ఏడుకొండలరావు తెలిపారు. ముఖ్యంగా ఎండాకాలంలో ఎండ ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీ ఎండను తట్టుకోలేక ఎక్కువ చెమటను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఆ చెమట ఎక్కువ ఉత్పత్తి అవ్వడం వల్ల బాడీ ఫోల్డ్స్లో తామరలాగా, ఎగ్జిమాలాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. శరీరం మీద చెమట గుల్లలు వచ్చి చెమట గుల్లలు మూసుకుపోయి ఎగ్జిమా, డెర్మటైటిస్, స్వెట్ ఎగ్జిమా, స్వెట్ డెర్మటైటిస్ ఫాలోడ్ బై టీనియా, తామర, ఈ 3 కామన్గా ఎండాకాలంలో మనం ఫేస్ చేస్తుంటాము. వీటితో పాటు ఎక్కువ చెమట తలలో కూడా పట్టి ఉన్నప్పుడు సెబోరిక్ డెర్మటైటిస్ అనేది కూడా చుండ్రు ఎక్కువగా రావడం అనేది కూడా జరుగుతుంటుంది. వీటన్నిటికీ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి అని అంటే, నీరు ఎక్కువగా తాగడము, ఎండ సమయంలో ఎక్కువ ఎండలో పని చేయడం అవన్నీ తగ్గించుకొని జాగ్రత్తలు తీసుకుంటూ తగు పాలల్లో నీళ్లు తాగడము, శుభ్రంగా చన్నీళ్ళతో స్నానం చేస్తూ గాలి తగిలే విధంగా
మనం శరీరానికి గాలి ఎక్కువగా తగిలే విధంగా ఉంచుకోవాలి, నీడ పట్టున ఉండాలి. ఏరియేషన్ కానీ ఉంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ తగ్గుతూ ఉంటాయండి. తర్వాత ఈ చెమట గుళ్ళలో వస్తూ ఉంటాయి. దాన్ని మనము ఎంతకాడికి తగ్గించుకోవచ్చు అంటే మెడిసినల్గా ఉన్నాయి. ఆ మెడిసినల్లే కాకుండా మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో నీడ పట్టున ఉండడము, చన్నీళ్ళతో 2 పూట్ల స్నానం చేయడము, చాలా వరకు గంధం యూజ్ చేసేవాళ్ళు. ఆ గంధాన్నే మనము శరీరానికి పూసుకోవడము, పౌడర్ రూపంలో వస్తుంటాయి శాండిల్ పౌడర్స్ అని, అవి చల్లుకోవడము, కొంతలో కొంత శరీరం చల్లగా ఉంటుంది. తర్వాత ఈ చెమట ప్రభావము ఎగ్జిమా రావడం కానీ, చెమట గుల్లలు రావడం కానీ, ఈ దురద రావడం కానీ ఇవన్నీ కూడా తక్కువ అవుతాయి. స్వెట్ కంపోజిషన్ మారడం వల్ల, సాల్టీ దానివల్ల యూజువల్గా దురదలు మొదలవుతాయి. ఆ దురద గీరడంతో అది డెర్మటైటిస్గా, ఎగ్జిమాగా మొదలవుతాయి. ఆ తర్వాత కొన్ని ఏరియాల్లో కొంతమంది శరీరతత్వాన్ని బట్టి చెమట గుల్లలు మొదలవుతాయి. ఆ తర్వాత గీరడం, ఎగ్జిమాతోటి బట్టలు ఒత్తుకోవడము, కడ్రాయలు తడిచిపోవడము, బాడీ మడతల్లో ఫోల్డ్స్లో తామర కిందకి తిరిగే అవకాశం ఉంటుంది. ఇంకొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఈ సోబి మచ్చలు అలాంటివి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి శుభ్రత, చన్నీళ్ళు, శరీరం చల్లగా ఉండడానికి ఈ చందనం లాంటి పదార్థాలు వాడుకోవడము, ఇవి ప్రివెంటివ్గా ఉంటాయి. ఇక్కడ డాక్టర్లు ఒకరికి 6 పనిచేస్తున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ గవర్నమెంట్ వారు సదుపాయంతో మందులు ఇస్తున్నారు, ఫ్రీ సప్లై ఉంది. కాబట్టి మందులు తీసుకొని ఇక్కడ సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు ఫ్రీగా. మన పెద్దవాళ్ళ కాలంలో ఇన్ని అధునాతనమైన అంటే తాగే పదార్థాలు లేవు. అప్పట్లో ఉన్నవంతా కూడా తాటి కాయలు తినడము, తాటి ముంజలు తినడము, ముంత మామిడికాయలు తినడము, వీటిల్లో కూడా పుచ్చకాయలు ఎక్కువగా తినడము, వీటన్నిటిలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఎలక్ట్రోలైట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాంటివి తినవచ్చు. ఎలక్ట్రోలైట్ గవర్నమెంట్ సప్లై ఉంది, ఎలక్ట్రాల్ పౌడర్స్ ఇస్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో, అవి కూడా తీసుకోవచ్చు. సెలైన్లు పెడతారు. సో ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని రకాలుగా, అటు వడదెబ్బ తగిలినా, ఎండాకాలంలో మెడికల్ ప్రాబ్లం అది, అలాంటి దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. ఇట్లా చర్మవ్యాధులు వచ్చే చర్మవ్యాధులకి ట్రీట్మెంట్ ఇస్తారండి. క్యాలమైన్ లిక్విడ్, అలోవెరా లిక్విడ్, ఇవి కొద్దిగా లిక్విడ్ పారాఫిన్తో కలిపి పూసుకుంటే శరీరం చల్లగా ఉంటుంది. దాంతో ఈ కర్పూరం అని కూడా ఉంటుంది, కర్పూరం కూడా కలిపితే క్యాంఫర్ ఎఫెక్ట్, సూతనింగ్ ఏజెంట్ లాగా చల్లగా ఉంటుంది. మనకి దురద గీరాలి అనే భావం కలగదు మనసులో ఇరిటబిలిటీగా ఉన్నా ఇది పైపోతే చల్లగా ఉంటుంది. కాబట్టి ఇవి క్యాలమైన్ లిక్విడ్స్, తర్వాత కర్పూరం కలిసిన కొబ్బరి నూనెలో కలిసిన లిక్విడ్స్ కానీ, లిక్విడ్ పారాఫిన్లో కానీ కలుపుకొని వాడుకుంటే చల్లగా ఉంటుంది. కానీ దాంతోపాటు మెడిసినల్ ప్రాపర్టీగా పనిచేయాలంటే మటుకి శాండిల్ బాగా పనిచేస్తుంది. మహిళలకు ఎక్కువగా చర్మ సమస్యలు వస్తుంటాయని, అవి తొందరగా తగ్గవని డాక్టర్ రాజమ్మ చెప్పారు. దుస్తుల ద్వారా చర్మ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుందని, చర్మ వ్యాధి సోకిన వారి దుస్తులు వేరుగా శుభ్రం చేయాలని సూచించారు. ప్రధానంగా తామర వ్యాధి అనేది దీర్ఘకాలికంగా ఉంటుందని, అందుకు సంబంధించిన మందులు సక్రమమైన పద్ధతిలో వాడితే 3 నెలల్లో తగ్గుతుందని తెలిపారు. చర్మ వ్యాధులు సోకిన వెంటనే డాక్టర్లను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకుంటే శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఒకరు వాడిన క్రీములు మరొకరు వాడకూడదని తెలిపారు. వేసవిలో డాక్టర్లు ఇచ్చే సూచనలు పాటించి ఆరోగ్యవంతంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్ రాజమ్మ సూచించారు. వేసవికాలం కాలం చెమటకాలం ఉంటుంది. ఇది ప్రిక్లీ హీట్ మామూలుగా. ఈ ప్రిక్లీ హీట్ దేని వల్ల వస్తుందంటే మెయిన్ ఎండ వల్లే వస్తుంది. సెగ వల్ల, చెమట నిలబడడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తోడయ్యి దానికి చెమటకాల్లో మళ్ళీ పస్ ఫామ్ అయ్యి మిలియరియా పస్టోజా, మనకు మెడికల్ టర్మ్స్లో మిలియరియా రుబ్రా అంటే ప్రిక్లీ హీట్ అనమాట. ఇవన్నీ వస్తాయి. దీనివల్ల వాళ్ళకి చిరాకు ఎక్కువ అవుతుంది. తర్వాత దురద పెట్టి తర్వాత గీరుతారు బాగా. గీరిన తర్వాత ఫస్ట్ అనమాట, అంటే చీము గడ్డలు రావడము, ఇవన్నీ దీనివల్ల కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి మనం ముందు జాగ్రత్తగా చెమట పట్టకుండా చూసుకోవడం. ఒక చెమట పట్టినా కూడా వెంటనే చల్లనీళ్ళతో కడుక్కోవడము, 1-2 సార్లు స్నానం చేయడము, మనకు బాగా ఉతికిన కాటన్ వస్త్రం, చాలా వరకు కాటన్ బట్టలు వేసుకోవడము. తర్వాత పండ్లు, ఎండాకాలంలో ఎక్కువ పండ్లు, నీళ్ళు ఉండే పండ్లు, వాళ్ళు పుచ్చకాయ కానీ, దోస పండ్లు కానీ, అరటి పండ్లు కానీ, అట్లాంటి ఎక్కువ ఆహారం, మజ్జిగ తాగకపోయినా కనీసం మామూలు మంచినీళ్ళైనా సరే కనీసం రోజుకి 2-3 లీటర్లు నీళ్లు బాగా తాగి, కొంచెం చెమట పట్టకుండా నీడ పట్టుంటే చాలా వరకు వీటిని మనం ఎండాకాలం అవాయిడ్ చేయొచ్చు.
డిహైడ్రేషన్ రాకుండా చూసుకుంటే అవన్నీ ఆటోమేటిక్గా అవాయిడ్ అవుతుంది. స్కిన్ కేర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎండలో పోగానే వెంటనే మంటలు వస్తాయి కొంతమంది కాలినట్టు చర్మం అంతా మాడిపోయినట్టు అవుతుంది. తర్వాత గడ్డలు వస్తాయి, మామూలుగా సెగ్గడ్డలు అంటారనమాట. దాన్ని పెరిపోరైటిస్ అంటారు మామూలుగా మనకు మెడికల్ టర్మ్స్లో. అది పిల్లల్లో కూడా చాలా కామన్ వస్తుంటుంది. వాళ్ళకి పిల్లలంతా కొంతమందికి మొహం అంతా వాపోయి కళ్ళు అంతా కనబడకుండా అలా వస్తారు. అది ఎక్కువ సివియర్ ఇన్ఫెక్షన్స్. అది కొంచెం చిన్నగా ఉన్నప్పుడే మన దగ్గరకు వస్తే పైన యాంటీబయాటిక్ పూతలు పూసుకుంటే వెంటనే తగ్గిపోతుంది. ఏదంటే అది రాయకుండా అంటే డాక్టర్ సలహా తీసుకోవడం మేలు. తర్వాత మిగతా అయితే ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కామన్ అంటే తామర మనకు కామన్ ఉంటుంది. ఇది ఒకళ్ళ నుంచి ఒకరికి అంటుకుంటూ ఉంటుంది. మామూలుగా ఒక ఫ్యామిలీలో పిల్లలకున్నా పెద్దవాళ్ళకున్నా అందరి బట్టలు కామన్ కలిపి తగ్గుతారు. దీనివల్ల ఏంటంటే ఒకరి నుంచి ఒకరు అంటుకుంటుంది. తర్వాత ఒక భాగంలో ఉండేది శరీరం అంతా అల్లుకుంటూ పోతుంది. మామూలుగా ఏముంది చిన్న ఎర్ర మచ్చ వచ్చింది కదా అని చెప్పి షాప్లోకి తీసుకెళ్ళి ఆయింట్మెంట్ తీసుకుని పూసేసుకుంటారు. పిల్లలకు ఉన్నప్పుడు పిల్లలకు చూపించుకొని తర్వాత పెద్దలు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటే ఆటోమేటిక్గా అందరికీ ఫ్యామిలీ అంతా తగ్గిపోతుంది. గజ్జి కూడా అట్లాంటిది. గజ్జి గురి కూడా చాలా వరకు పిల్లలకి ఇచ్చేసేసి గమని వదిలేస్తారు. కానీ ఫ్యామిలీ అంతా ఎట్ ఏ టైం తీసుకున్నప్పుడు పూర్తిగా తగ్గుతుంది గజ్జి అనేది. కాబట్టి హాస్టల్ నుంచి పిల్లలప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి పిల్లలకి ఆయన ఇన్ఫెక్షన్ చాలామంది పిల్లలు సిగ్గుపడతారు. పిల్లలకి పేరెంట్స్ చూపించరు, నాకు ఇట్లా ఉందమ్మా అని చెప్పరు కూడా. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నల్ పార్ట్స్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంచెం అడిగి కనుక్కొని ఇంటర్నల్ పార్ట్స్లో ప్రాబ్లం ఉంది అంటే చూసుకొని మన డాక్టర్ దగ్గర తీసుకొచ్చి ఏమి ప్రాబ్లం ఉంది చెప్పి తీసుకుంటే అది ఒక రకమైన ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. టంగుటూరు టొబాకో బోర్డు వద్ద వైసీపీ నాయకులు నిరసన తెలిపారు. రైతులకు కనీసం గిట్టుబాటు ధర కల్పించకుండా ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని వైసీపీ నాయకులు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. అనేక కంపెనీలు ఆక్షన్లో పాల్గొనకుండా 2-3 కంపెనీలు కొనుగోలు చేయటమేంటని ప్రశ్నించారు. రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఇలానే కొనసాగితే రానున్న కాలంలో ధర్నాలు చేయాల్సి వస్తోందని హెచ్చరించారు. నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సీజన్లో ఆక్షన్ దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క 11 వేలం కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఈ 11 వేలం కేంద్రాల్లో 2 వేలం కేంద్రాల్లో మార్చి 25న వేలం మొదలైంది. ఏప్రిల్ 9 నుంచి మిగతా 7 కేంద్రాల్లో వేలం మొదలైంది. సో మొత్తంగా గత 40 రోజుల నుంచి వేలం పాటలు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఏప్రిల్ 30 వరకు డే బై డే రోజు మార్చి రోజు మాత్రమే వేలం నిర్వహించడం జరిగింది. ఏమైనా అడిగితే బయర్లు లేరు, బయర్లు రావట్లేదు. మైసూరులో ఆక్షన్ ఇంకా పూర్తి కాలేదు. వీళ్ళకి ఇంటర్నేషనల్ మార్కెట్లో మరి డిమాండ్ లేదు. బ్రెజిల్లో, టాంజానియాలు, ఉగాండాలు వాళ్ళు కూడా ఇప్పుడిగా పంట పండింది. కాబట్టి ఈ సంవత్సరం డౌటే అని సన్నాయి నొక్కుతూ మరి ఈరోజు రైతుల్ని పూర్తిగా గాలి కోరి చేసే పరిస్థితి కనపడతాం. ఒకసారి గమనించినట్లయితే వాళ్ళు అంటా ఉన్నారు, ఈ దక్షిణ ప్రాంతంలో అయ్యా ఈ సంవత్సరం మేము 88.88 మిలియన్ కేజీలు టార్గెట్ ఇవ్వాలని చెప్పి అందరికీ బ్యారెల్ వాళ్ళకి రైతులకు అందరికీ చెప్పడం జరిగింది బోర్డు తరఫున. కానీ వాస్తవానికి వస్తే నా దగ్గర ఉన్న గణాంకాలేమో 140-145 మిలియన్ కేజీలు పంట పండిందని చెప్తారు. నా దగ్గర ఉంది. వాళ్ళు అంటా ఉన్నారు 150 మిలియన్ కేజీల వరకు పంట పండింది అంటా ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ ఆల్మోస్ట్ డబుల్ పంట పండింది. మేము మాత్రం ధర కల్పించేది మా చేతిలో లేదు. ఈ టొబాకో, ఈ పొగాకు రైతులకు వారు పండించిన పంటలకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 35,000 రూపాయలు పలికిన రేటు ఈరోజు ఆక్షన్లో 20,000 పలుకుతాం. మళ్ళీ ఎక్కువ గట్టి మాట ఈరోజు వచ్చాం కాబట్టి 25,000కి తీసుకురావడం అంటే ఏం లేదు, కొనేవాళ్ళు లేరు. కాబట్టి మేమేం చేసేది డిమాండ్ సప్లై, డిమాండ్ లేదు, నువ్వు ఎక్కువ పంట పండిస్తుంది, నీతో పాటు టాంజానియాలో, ఉగాండాలో ప్రజలు కూడా పంటలు పండారు, వాళ్ళు ఏం చేస్తారు అని విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సిగ్గుచెట్టు పండించిన పంటకు మరి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందితే అది ఏ విధంగా రైతు సంక్షేమ ప్రభుత్వం అవుతుందని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఒంగోలు గద్దెలగుంటపాలెంలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి లక్ష మల్లెల అర్చన చేశారు. దేవస్థాన చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, రేణుకా దంపతులు, అర్చకులు సముద్రాల సుబ్బయ్య, ఉభయదాతలు పాల్గొన్నారు.
కార్యక్రమం జరుగుతుంది. 8వ తారీఖు ఆ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస స్వామి వారి కళ్యాణ మహోత్సవం. అలానే 11వ తారీఖు రాత్రికి 1,00,000 తమలపాకుల అర్చన. 12వ తారీఖు ఉదయం మరలా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం, సామూహిక సింధూర పూజ. ఆ రాత్రికి సువర్చన సహిత ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం కూడా అంగరంగ వైభవోపేతంగా ఈ 9 రోజుల పాటు ఆ స్వామివారి ఉత్సవం ప్రారంభమయ్యి 12వ తారీఖుకు హనుమత్ జయంతిగా ముగుస్తున్నాయి. కావున గ్రామంలో ఉండేటువంటి భక్తులందరూ కూడా దేవస్థానం వద్దకు వచ్చి చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. మన ఒంగోలు నగరంలో గద్దలగుంట పాలెం రాజాపాండగా ఉన్నట్లు ప్రసన్నాంజనేయ స్వామి వారి అంటే మన గ్రామంలో ఎంతో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. 15న కడప ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన. 2028 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త హత్యకు సుపారీ. ప్రియుడితో కలిసి అంతమొందించిన భార్య. చిలకలగూడలో ఇంజనీరింగ్ విద్యార్థి దారుణ హత్య. నిందితుల ఇళ్లపై మృతుని బంధువుల దాడి, ఉద్రిక్తత పరిస్థితి. డి న్యూస్లో నేటి మాట. ఇతరుల మీద గెలుపు బలవంతుడిని చేస్తే మన మీద మన గెలుపు శక్తివంతుణ్ణి చేస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.